ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒక అతను బ్యాడ్మింటన్ ఆడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికక్కడ అలా పడిపోయాడు. చాలా భయం వేస్తుంది చూస్తే అలాంటి కేసెస్. వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్కి. ఇప్పుడు మీన్స్ లైఫ్ స్టైల్ ప్రకారం కొలాప్స్ తర్వాత సడన్ డెత్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ అండర్ 40 ఇయర్స్లో పేషెంట్కి హార్ట్కి మసిల్స్లో మీన్స్ వీ కాల్ యాజ్ ఎ కార్డియోమయోపతి, లేకపోతే పేషెంట్కి మెజరబుల్ రిపోర్ట్స్లో కనిపించే ప్రాబ్లమ్స్ అయితే ఏదో జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరి వీటికి ఏమైనా ప్రీ సిమ్టమ్స్ ఉంటాయా? 2 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటుంది. 1 దడ టైంలో చాలాసార్లు ఇలా గుండె జారుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎస్, దాన్ని ఏమంటారు సార్? అది ఎందుకు జరుగుతుంది? సింకింగ్ సెన్సేషన్ వల్ల మీన్స్ బీటింగ్ బాగా ఫాస్ట్గా ఉంటే, లేకపోతే బీపీ. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా గుండె జబ్బుకి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఆహార అలవాట్లు మార్చుకోండి, హాయిగా నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇవే కదా వింటూ ఉంటాం. కానీ ఎక్సర్సైజ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడుతూ అసలు ఏ విధమైన రికార్డ్ హిస్టరీ లేకుండా కూడా అక్కడికక్కడ కుప్పకూలి మరణించిన వాళ్ళ విషయాలు చూస్తే ఇదేమిటిది, గుండె జబ్బు ఇలా కూడా వస్తుందా అనిపిస్తుంది. ఇవాళ మనం ఇంకొక బ్రాంచ్ ఆఫ్ కార్డియాలజీ, ఎలక్ట్రోఫిజియాలజీ గురించి మాట్లాడబోతున్నాం. నిజంగా ఎందుకు ఇలాంటి అకస్మాత్ మరణాలు సంభవిస్తాయని చెప్పి వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఫ్రమ్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ అశుతోష్ కుమార్ గారు. ఆయన 20 ఏళ్ల అనుభవంలో అనేక కేసెస్ చూశారంటే వీటితో సంబంధం లేకుండా కూడా గుండె జబ్బు ఉండే కేసెస్. డాక్టర్ అశుతోష్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే సార్. సార్, మీరు మనం చూసుంటారు, ఒక అతను బ్యాడ్మింటన్ ఆడుతూ ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికక్కడ అలా పడిపోయాడు. చాలా భయం వేస్తుంది చూస్తే అలాంటి కేసెస్. ఇవి ఎందుకు జరుగుతాయి సార్? దీనికి వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్కి. ఇప్పుడు మీన్స్ లైఫ్ స్టైల్ ప్రకారం, లేకపోతే ఫుడ్కి టైమింగ్ ప్రకారం. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ విషయంలో డిస్కషన్ అవ్వలేదు. యూజువల్గా సడన్గా కొలాప్స్ తర్వాత సడన్ డెత్ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ హార్ట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటుంది. వీ కాల్ యాజ్ రిథమ్ ప్రాబ్లమ్స్. సో రిథమ్ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీన్స్ 40 పైన ఉంటే, మీన్స్ 40 ఇయర్స్ పైన ఉంటే యూజువల్గా గుండెకి బ్లాక్ వల్ల ఉండొచ్చు. బట్ అండర్ 40 ఇయర్స్లో పేషెంట్కి హార్ట్కి మసిల్స్లో మీన్స్ వీ కాల్ యాజ్ ఎ కార్డియోమయోపతి, లేకపోతే పేషెంట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వీ కాల్ యాజ్ ఎ చెనలోపతిస్, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రాబ్లం. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా ఆడిన టైంలో అది ట్రిగర్ అవ్వచ్చు. సో దేర్ ఆర్ సమ్ కండిషన్, అప్పుడు ఇది ట్రిగర్ ఉంటే పేషెంట్కి సమ్ లీథల్ రిథమ్ ప్రాబ్లం వస్తుంది. వీ కాల్ యాజ్ ఎ వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా నడిచినప్పుడు ఆ టైంలో గుండె పూర్తిగా ఆగిపోతుంది. విదిన్ 10 to 30 seconds ద పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. ఆ టైంలో వెంటనే సిపిఆర్ చేసుకుంటే, లేకపోతే షాక్ ఇస్తే some patient, maybe 50 to 70% patient can be recovered. But ఇది 1 minute దాటిన తర్వాత దీనికి మీన్స్ మళ్ళీ రావడానికి అవకాశం బాగా తక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ప్రాబ్లంకి అవ్వాలి. ఇలాగే 1 పేషెంట్ విదిశాలో షీ వాజ్ డాన్సింగ్, ఆ టైంలో షీ కొలాప్స్ అయిన తర్వాత పీపుల్ వాజ్ థింకింగ్ ప్రాబ్లీ షీ హ్యాస్ ఫెల్డ్ డౌన్. she didn't fall down, and at least around 2 minutes వరకు nobody has come to give us CPR. ఫ్యామిలీలో దీనికి 12-year బ్రదర్ హూ వాజ్, హర్ నేమ్ వాజ్ ఐ థింక్ సమ్ జైన్, హర్ బ్రదర్ హెస్ డైడ్ అట్ ఏజ్ ఆఫ్ 12 years. సో ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉన్నాయి. మీన్స్ బ్రదర్ హెస్ డైడ్ సడన్లీ అట్ ఏజ్ ఆఫ్ 12 years, and then the sister is again dying at age of around 23 years. So there is a ఫ్యామిలీలో జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు. సో జెనెటికల్ ప్రాబ్లం చెక్ చేసుకుంటే సమ్ ట్రిగర్స్ ఆర్ దేర్ దట్ వీ కెన్ ప్రివెంట్. అండ్ సమ్ టైమ్ ద డిజీజెస్ ఆర్ మీకు మెడిసిన్ లేకపోతే వేరే విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీ కాల్ యాజ్ ఈపీ స్టడీ చేసుకుని దీనికి ఎలక్ట్రికల్ ప్రాబ్లంకి తెలుసుకోవాలి. కొంతమందికి పేషెంట్కి డివైస్ పెట్టుకోవాలి, డిపెండింగ్ అపాన్ డయాగ్నోసిస్ ఏమవుతుంది. సో బ్లాక్స్ ఒక కారణం ఉండొచ్చు, బట్ వితౌట్ బ్లాక్స్ పేషెంట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల సడన్ కొలాప్స్, సడన్ డెత్ అయిపోవచ్చు. చాలా భయానకంగా ఉంటుంది సార్. బికాజ్ మామూలుగా మెజరబుల్ రిపోర్ట్స్లో కనిపించే ప్రాబ్లమ్స్ అయితే ఏదో జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరి వీటికి ఏమైనా ప్రీ సిమ్టమ్స్ ఉంటాయా, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కాకుండా? యూజువల్గా
ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటుంది. వన్, దడ టైంలో మీన్స్ దడ మీన్స్ నార్మల్గా మీకు నాకు బీటింగ్స్ నడుస్తుంది, బట్ ఇది తెలియట్లేదు. వీఆర్ మోర్ అన్అవేర్ అబౌట్ అవర్ బీటింగ్స్. ఎప్పుడైనా మీకు బీటింగ్స్ అనిపిస్తే వి కాల్ ఎస్ అ దడ మీన్స్ ఇప్పుడు యూజువల్గా అవుట్ ఆఫ్ వే స్ట్రెయిన్ చేసుకుంటే వస్తుంది, ఫీలింగ్ రావచ్చు. బట్ విదౌట్ మీన్స్ మీరు కూర్చుంటారు, పని చేస్తుంటే దడ స్టార్ట్ అయింది. దడ పాటు ఎప్పుడైనా గిడినెస్ ఉంటే దిస్ ఈజ్ అ వార్నింగ్ సిమ్టమ్. మీన్స్ దడ బి వచ్చింది, గిడినెస్ బి వచ్చింది, మీన్స్ బ్రెయిన్కి సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది, ఆ టైంలో సిమ్టమ్ వస్తుంది. ఇలాగే ఉంటే ఇలాగే పేషెంట్స్కి అప్పుడు ఫెయింటింగ్ అండ్ కొంతమందికి కొలాప్స్ అండ్ కార్డిక్ అరెస్ట్ అవ్వచ్చు. సో యూజువల్గా ఫేటల్ రిథమ్స్ ప్రాబ్లం వల్ల ఇలాగే ఉండొచ్చు. ఎల్డర్లీ పేషెంట్లో చాలా కామన్. పేషెంట్ ఆర్ గోయింగ్ టు వాష్రూమ్, అక్కడ కొలాప్స్ అయ్యారు, దే థింక్ we slipped there, but nobody is able to see what exactly happened. And ఆ పేషెంట్లో ఇది బీటింగ్స్కి మీన్స్ యూజువల్గా వీ కాల్ ఈవెన్ పిఎస్విటీ మీన్స్ వెరీ కామన్ రిథమ్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఇస్ ప్రెజెంట్ అరౌండ్ 0.1 to 1%. అది ఈ వయసులో ఉంటే బీపీ వెంటనే పడిపోతే పేషెంట్కి ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ ఈజ్ డిశ్చార్జ్ హోమ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇంట్లో మళ్ళీ ఇది ఎపిసోడ్ జరిగిన తర్వాత పేషెంట్ హ్యాస్ డైడ్. రైట్ సార్. ఇది కంటిన్యూ చేస్తూ చాలాసార్లు ఇలా గుండె జారుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎస్, దాన్ని ఏమంటారు సార్? అది ఎందుకు జరుగుతుంది? బికాస్ యూ ఫీల్ యువర్ హార్ట్ ఇస్ స్లిప్పింగ్ డౌన్ అండ్ యూ ఫీల్ అ డెలిబరేట్ బీట్, థంప్. సో దిస్ ఈజ్ కాల్డ్ సింకింగ్ సెన్సేషన్. సింకింగ్ సెన్సేషన్ వల్ల మీన్స్ బీటింగ్ బాగా ఫాస్ట్గా ఉంటే, లేకపోతే బీపీ సడన్గా పడిపోతే, బీపీ మెల్లిగా తగ్గితే బాడీ విల్ స్టార్ట్ యాక్టివేటింగ్ ద వాట్ యు కాల్ రిఫ్లెక్స్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది, మీన్స్ అడాప్టేషన్స్. బట్ ఇది సడన్గా ఎప్పుడైనా ఉంటే ఆ టైంలో కొంతమందికి ఇది సింకింగ్ సెన్సేషన్, స్వెటింగ్, అండ్ స్వెటింగ్ విల్ బి ప్రొఫ్యూస్ స్వెటింగ్. హీ విల్ సే తడిసిపోతుంది, మీన్స్ హీ వాస్ టోటలీ అవుట్ ఆఫ్ స్వెట్. ఇలాగే సిమ్టమ్స్ ఆర్ వెరీ కామన్ ఆర్ వెరీ సివియర్ సిమ్టమ్ ఆఫ్ రిథమ్ ప్రాబ్లమ్. ఇలాగే ఉంటే యూ హ్యావ్ టు నాట్ ఓన్లీ గో టు ద కార్డియోలజిస్ట్ ఓన్లీ సీ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్వెన్షన్, మీన్స్ ఇఫ్ దీనికి స్టెంటింగ్ చేయాలి, బ్లాక్స్ ఉన్నాయి, హార్ట్కి పంపింగ్ ఎలా ఉంది. బట్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ విచ్ మోస్ట్ ఆఫ్ టైమ్ గెట్ నెగ్లెక్టెడ్, బికాస్ దీనికి డాక్టర్స్ చాలా తక్కువ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కౌంట్, ఇట్ మే బి నాట్ మోర్ దాన్ 50 or 60 people all over India for 1.4 billion. So there is a disproportionate ratio and it is not available everywhere. ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ అశోష్ కుమార్. గుండె అబ్నార్మల్గా కొట్టుకుంటే ఇదేదో వాళ్ళకి ఏదో మంచి విషయాలు తెలిసి ఒక సంతోషం వేసింది అని మాత్రమే కాదు, తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్కి తేడా కొడుతుందని గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అశోష్ కుమార్. నమస్తే.